వీడియోలోకి వెళ్ళే ముందు అనితక్క మాటలు ఒక్కసారి విందాం. నువ్వు చెప్పింది కరెక్టేనక్క. తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి? కులాన్ని అడ్డు పెట్టుకొని కొన్ని తప్పుడు కేసులు పెడుతున్నారు. నీ మీద పెడుతున్నారు, నా మీద పెడుతున్నారు. అది కరెక్టే. కాబట్టి దాన్ని మనం లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. కానీ వీళ్ళు చేసిన పని ఏంటి? కానీ ఇలా నడి రోడ్డు మీద కుక్కను కొట్టినట్టయితే కొట్టకూడదు. వీళ్ళు తప్పు చేశారు, కొట్టారు. ఒక ఎమ్మెల్యే కొడుకు తప్పు చేస్తాడు, వాడిని ఇలాగే రోడ్డు మీద కొడతారా? ఒక ఎంపీ కొడుకు తప్పు చేస్తాడు, వాడిని ఇలాగే రోడ్డు మీద కొడతాడా? ఒక హీరో కొడుకు తప్పు చేస్తాడు, వాడిని ఇలాగే రోడ్డు మీద కొడతారా? ఒక హీరో కూతురు తప్పు చేస్తుంది, వాడిని ఇలాగే కొడతారా? కొట్టరు కదా. అంటే వాళ్ళకొక రూలు, మనకొక రూలు. పోలీసులు చేతిలోకి అధికారం తీసుకున్నారు, పోలీసులు న్యాయం చేయకపోతే మళ్ళీ పోలీసుల మీద పడతారంటారు. కానీ 3 ఏళ్ళ పాపను రేప్ చేసినప్పుడు ఆ నిందితుడిని కూడా పోలీసులు ఇలాగే రోడ్డు మీద పెట్టి కొట్టాలి కదా. ఒక నడి రోడ్డు మీద నరికి చంపినోడిని వాడిని కూడా పోలీసులు నడి రోడ్డు మీద ఇట్ట పెట్టి కొట్టాలి కదా. వీరయ్య చౌదరి మర్డర్ చేసిన వాళ్ళు చిక్కారు కదా, వాడిని కూడా నడి రోడ్డు మీద ఇలాగే పెట్టి కొట్టి జనాలకు మిగతా రౌడీ షీటర్లకు బుద్ధి చెప్పచ్చు కదా. అంటే నువ్వు ఇచ్చే సిగ్నల్ ఏంటి అనితక్క? చిన్న చిన్న కేసులు, గంజా ఈ తాగండి, వీటికైతే ఈ విధంగా పనిష్మెంటు. మర్డర్లు, రేపులు చేయండి, వాళ్ళకైతే విఐపి ట్రీట్మెంట్తో వాళ్ళని జైల్లో పెడతామని నువ్వేమన్నా మెసేజ్ ఇస్తున్నావా? ఈ నాయకుడు చంద్రబాబు మీద కూడా 23 కేసులు ఉన్నాయి, ఇలాగే రోడ్డు మీద పెట్టి కొట్టమంటావా? పవన్ అన్న మహిళల్ని కిడ్నాప్ చేస్తున్నారని వాలంటీర్ల మీద ఒక ఫేక్ న్యూస్ పెట్టారు, దాని మీద పవన్ అన్న మీద కూడా కేసు ఉంది, ఇలాగే రోడ్డు మీద పెట్టి పవన్ అన్న కూడా కొట్టమంటావా? అసలు వీళ్ళు ఇలా తయారవడానికి కారణం ముందు నారా లోకేష్. ఎలక్షన్స్ ముందు ఎవడికి ఎక్కువ కేసులుంటే వాడికన్ని అంత మంచి పదవి ఇస్తానని చెప్పి వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళు ఆ నారా లోకేష్ ఉన్నాడు, ఇట్లాంటి మన మీద కేసులు ఏం పడవు, ఆ నారా లోకేష్ ఉన్నాడు, నారా లోకేష్ చెప్పాడు కదా మనకి ఎవడి మీద ఎక్కువ ఎన్ని కేసులుంటే వాడికి మంచి నామినేటెడ్ పదవి అని. అందుకని వీళ్ళు రెచ్చిపోతారు. నారా లోకేష్ మీద కూడా కేసులు ఉన్నాయి, ఇలాగే రోడ్డు మీద పెట్టి కొట్టమంటావా? అంతెందుకంతక్క, నీ మీద కూడా 21 కేసులో ఎన్నో ఉన్నాయని చెప్పావు కదా, నిన్ను కూడా రోడ్డు మీద పెట్టి కొడితే ఒప్పుకుంటావా? కాబట్టి ఏది ఎలాగ చేయాలో ఆ ప్రకారం పోతే, తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి, తప్పులేదు. కానీ అదొక ప్రొసీజర్ ఉంది. ఇన్ని నీతి వాక్యాలు చెప్పిన మన అనితక్క పోలీసులతో ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి. చెయ్యి మీద పడితే ఒప్పుకోదంట. జీప్ ఎక్కిస్తే వాడు అంతు చూస్తుందంట. మా అక్క రూల్స్ పెడతాదే కానీ ఫాలో మాత్రం కాదు. ఇది ఇవాళ వీడియో. రేపు మళ్ళీ కొత్త వీడియోతో అనితక్క నీతి వాక్యాలతో మళ్ళీ కలుద్దాం.